గురూజీ హేరూరు నుంచి సంధ్య కాలర్ లైన్లో ఉన్నారు, వారితో మాట్లాడదాం. హలో. హలో. నమస్కారం అండి సంధ్య గారు. నేను లావణ్యనండి. లావణ్య గారు చెప్పండి, ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? హేమ ప్రతీక్ గురించి అండి. సరేనండి, నక్షత్రం చెప్పండి. పుష్యమి నక్షత్రం అండి. సరేనండి, మాట్లాడండి గురూజీతో. నమస్తే అమ్మా. నమస్కారం గురూజీ గారు. నమస్తే తల్లి. మా ఆడపడుచు గారు అబ్బాయి గురించి. అబ్బాయి పుష్యమి నక్షత్రమా? అవునండి. పుష్యమి నక్షత్రం, కర్కాటక రాశి, శని మహాదశలో జన్మించాడు. చతుస్థానం, కుటుంబ దోషము అని చెప్తూ ఉంది. ఏం తెలుసుకోవాలి? బాబు ఏమి పట్టుకోడండి, మాట్లాడండి, కూర్చుంటానికి గట్రా రావట్లేదండి. 5 years బాబుకి. మాటలు వస్తా లేదు, లేచి కూర్చుంటా లేదు, పడుకున్న చోటే ఉంటాడా? పడుకుంటాడండి. దేహం పూర్తి నిశక్తి. అవునండి. ఏమి హ్యాండ్ పెట్టి పట్టుకుంటాకి గట్రా రాదండి. డాక్టర్ ఏమైనా హార్టిజం ఇలాంటిది ఏదైనా అని చెప్పారా? డాక్టర్ అన్ని బోన్ నేరో టెస్ట్ అన్ని చేయించారండి, అందులో ఏమి తెలియట్లేదని చెప్పారండి. ఫిజియోథెరపీ చేయించమన్నారండి. బ్రెయిన్ టెస్ట్ చేశారా? హార్టిజం అని ఏందని చెప్పారా? ఐక్యూ టెస్ట్ చేశారా? వాళ్ళ అమ్మగారు ఉన్నారండి, ఒక్క నిమిషం మాట్లాడండి. ఇవ్వండి తల్లి. హలో. నమస్తే అమ్మా. నమస్కారం గురూజీ గారు. నమస్తే తల్లి. మా బాబు గురించి ఫోన్ చేస్తున్నారు వీళ్ళు అప్పటి నుంచి. సరే అమ్మా, ఇప్పుడు డాక్టర్ ఏం చెప్పాడు? హార్టిజం అని చెప్పారా డాక్టర్? డాక్టర్ అంటే ఏం లేదండి, వాడికి సెవరల్ పాలసీ అని చెప్పి ఇది చెప్పారండి. అప్పుడు సంబంధంలో మ్యారేజ్ మీది? ఏంటండి మీది సంబంధం అంటే మేనరికంలో పెళ్ళా? నాన్నగారు వాళ్ళ అక్క కొడుకుని చేసుకున్నారండి. ఓకే, వాళ్ళు తర్వాత వాళ్ళ అమ్మా నాన్న మేనరికమా, లేదా మీ అమ్మా నాన్న ఏదైనా మేనరికం ఉందా? అమ్మాయిది మేనరికం ఉందండి. అది తల్లి ప్రాబ్లం, అంటే జెనెటిక్ ప్రాబ్లం వచ్చింది తల్లి ఇక్కడ. అవునండి. ఇది ఒక రకమైన ఆటిజం లో ఒక జబ్బు, ఇది ఒక రకమైనది. ఇప్పుడు అబ్బాయికి ఎన్ని సంవత్సరాలు? ఇప్పుడు 5 సంవత్సరాలు అండి. 5 సంవత్సరాల నుంచి ఏంటి అమ్మ అని కూడా ఏమన్నాడు? ఏమన్నా మనం టీవీ చూపిస్తే చూస్తాడండి, మనం ఏమన్నా చెప్తే వినిపించుకుంటాడండి. కానీ రిప్లై ఇవ్వడు, మాట్లాడు. రిప్లై ఏమి ఇవ్వడండి అసలు మనకి. తర్వాత వెన్నుపూస అంతా స్ట్రాంగ్ గా ఉందా లేదా వీక్? కూర్చోవడం, లేవడం, పారాడడం ఏం లేదు? లేదండి, ఏమీ లేదండి. కాలుతో ఒకటే మిగతాడండి అంతే. కూర్చోండి మామూలుగా చైర్ లో మనం బెల్ట్ వేసి కూర్చోబెట్టాలండి. ఓకే, బెల్ట్ వేసి కూర్చోబెడితే కూర్చుంటాడు. అలా కూర్చుంటాడండి, అలా కూర్చొని టీవీ చూస్తాడండి. టీవీ పెడితే జన్మజాతకంలో కుటుంబ దోషము చూపిస్తూ ఉంది. మీ భర్త ఎన్నో కొడుకు వాళ్ళ నాన్నకి? రెండో అంటే లాస్ట్ పుట్టాడండి. ఫస్ట్ ఒక అబ్బాయి పుట్టాడు, చచ్చిపోయాడండి. ఇతనికి వాళ్ళ అమ్మగారికి లాస్ట్ అండి ఇతను. సరే తల్లి, టోటల్ మీ అత్తగారికి ఎంతమంది సంతానం? అమ్మా, అలాంటి వాళ్ళది నిజమైన ప్రేమ కాదు, అది వ్యామోహం. ఎగ్జాక్ట్లీ చిన్నత్త, నిజంగా ప్రేమించుకున్న వాళ్ళు అలా చేయరు. ఎంత మనసు విరిగిపోతే కన్న కూతుర్ని పట్టుకొని మా దృష్టిలో చచ్చిపోయా ఉంటుందా తల్లి? అది సరే అమ్మా, తన కూతురుతో తన మాట అనేటప్పుడు ఆమె మాటల్లో వ్యథ, కళ్ళల్లో బాధ గమనించావమ్మా? పెద్దబాబుకు బర్త్డే విషెస్ చెప్పు కూడా వెళ్ళాం కదా. ఊరికే ఎలా కాలిపోతుంది? మంట పెడితేనో పడితేనో తగలబడుతుంది. కరెక్ట్ చిన్నబాబు, నీకొచ్చినట్టే నాకు డౌట్ వచ్చింది. పార్వతే షర్టును తగలబెట్టిందనుకుంటా. తర్వాత
పొట్టు తీసేసి చాప్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఒక ప్యాన్లో కొద్దిగా నూనె వేడి చేసి అందులో ఆవాలు, మినప్పప్పు, శనగపప్పు, కరివేపాకు, సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు వేసుకుని 1 నిమిషం పాటు వేయించుకోవాలి. ఆ తర్వాత కాల్చి కట్ చేసి పెట్టుకున్న వంకాయని కూడా అందులో వేసుకుని బాగా మిక్స్ చేసి బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని అందులో తగినంత చిక్కటి పెరుగు లేదా పల్చటి పెరుగు వేసుకుని మిక్స్ చేసి అన్నంతో కానివ్వండి, చపాతీతో కానివ్వండి సర్వ్ చేసినా చాలా బాగుంటుంది.